హిందూ ముస్లింల యొక్క సమ్మేళనము అంటున్నాం. మరి ఏంటి మనకి కాకతీయ పతనానంతరం వరకు అంటే రెండో ప్రతాపరుద్రుడు ఓడిపోయి చంపబడే వరకు, తనకు తాను ఆత్మహత్య చేసుకునే వరకు, నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకునే వరకు మనకు తెలుగు ప్రాంతం తెలుగువారే పరిపాలకులుగా ఉన్నారు. ఆ తర్వాత మనకి బహుమనీల రూపంలో, కుతుబ్షాయిల రూపంలో, నిజాంల రూపంలో మనకు ముస్లింలు కూడా రావడం జరిగింది. కాలక్రమంలో ఒక కాంపోజిటివ్ కల్చర్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కాంపోజిటివ్ అంటే అర్థం, తెలంగాణ సమాజ వ్యవస్థలో కాంపోజిటివ్ అంటే హిందూ లక్షణాలు మరియు ఇస్లామిక్ లక్షణాల యొక్క కలయికగా కనబడడం జరుగుతుంది. సింపుల్గా ఒక ఉర్దూ భాష లెక్క మనకి తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల యొక్క సమ్మేళనం అనేది కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతాన్ని గమనించండి, అర్థమవుతుంది, మనం క్లియర్గా గమనించాలి. కులాలు మరియు ఉపకులాల విభజన కూడా కలిగి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కులాలు ఉపకులాల విభజన కాకతీయుల కాలంలో కనబడుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కూడా మనకు ఉపకులాలు కనబడ్డాయి.